గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల. ఈరోజు గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, విశ్లేషణలను అవగాహనతో కూడిన కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ నైబర్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాలని లేదా మీకు సంబంధించినటువంటి వార్తా విషయాల కోసం మీ నెంబర్ని మా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల్లో ప్రధాన వార్తను తీసుకుంటే, అద్దంకిలో తగ్గిన నైట్ అండ్ డే బీట్లు అంటూ ఒక వార్తని ప్రచురించారు. ఇది అద్దంకిలో పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వార్తగా దీన్ని ప్రచురించారు. బ్యాంకు, గోల్డ్ షాపుల వద్ద కాపు కాసి ఉన్న దొంగలు, పక్కా రెక్కి రాత్రిపూట చోరీలు, తరచూ దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు అంటూ ఈ వార్తని, అద్దంకిలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలని దృష్టిలో ఉంచుకొని ఈ వార్తని ప్రచురించారు. మరి అద్దంకి పట్టణంలో చోరీలు బాగా పెరిగాయి. గతంలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో చోరీలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మనుషులు ఇంట్లో ఉన్నా సరే దొంగతనాలు జరిగే పరిస్థితి అద్దంకిలో ఉందని చెప్పి తెలియజేస్తూ ఒక 2-3 ఇన్సిడెంట్లని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కాకానిపాలయానికి చెందిన ఉపాధ్యాయుని ఇంట్లో దొంగతనం జరిగింది. అదేవిధంగా బ్యాంకు దగ్గరికి రింగు కొనడానికి వెళ్తే ఒక మహిళ అక్కడ దొంగతనం జరిగింది. అంతేకాకుండా విశ్వభారతి స్కూల్ సమీపంలో జరిగిన చోరీ పరిశీలిస్తే, ఒక ఎన్ఎస్బి డివిజన్ లో పనిచేసేటువంటి ఒక మహిళా ఉద్యోగి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నైట్ మరి దొంగతనం జరిగింది. ఇవంతా చూస్తే పక్కా ఒక నిఘాతో కనిపెట్టి మరీ దొంగతనాలు చేస్తున్నట్టుగా అనిపించే విధంగా ఉందంటూ ఈ వార్తని ప్రచురించారు. దీనికి పోలీసులు ఇదివరకు బ్లూ కోట్స్ అని చెప్పి ఒక వ్యవస్థ ఉండేది, అది రద్దు చేశారో లేదా ఆగిపోయిందో, అవి లేకపోవటం, నైట్ గస్తీలు ఎక్కువగా, బీట్ డ్యూటీలు ఎక్కువగా లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా పట్టణంలో ఉన్నటువంటి నిఘా కెమెరాలు కొన్ని పనిచేయకపోవటం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొన్ని లోపాలని చూపిస్తూ ఈ వార్తని ప్రచురించారు. అవసరాలను కూడా చూపిస్తూ ఈ వార్తను ప్రచురించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఉన్నదే మన రక్షణ కోసం కాబట్టి వారి విధులు వారు చేస్తారండి. అయితే మీరు అన్నట్టుగా కొంత అలసత్వం ఉండొచ్చు, కొంతమంది ఏదైనా అశ్రద్ధ ఉండొచ్చు, కానీ మన వంతుగా మనం కూడా ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి కొత్త టెక్నాలజీని అనుకరిస్తూ ప్రతి ఒక్కళ్ళు స్తోమతను బట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవడం తప్పనిసరి. కొంచెం ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఆ బజార్లో కూడా కనబడేటట్టుగా సీసీ కెమెరాలు పెడితే కొంత పోలీసులు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా పట్టణ ప్రధాన కూడల్లో పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చూసేటువంటి విధానాన్ని కూడా పోలీసులు ఒకంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ సీసీ కెమెరాలు ఇంకా లేని ప్రాంతంలో కూడా ప్రభుత్వం యొక్క నిధులతోటి అన్ని సమకూరే అవకాశాలు జాప్యం జరుగుతాయి. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే కొంచెం స్థితి గల వాళ్ళు ఉంటారో వాళ్ళు సహకరిస్తూ ఆర్థికంగా పోలీసు వ్యవస్థతో ఈ యొక్క సీసీ కెమెరాల నిఘా విభాగాన్ని కనుక మనం పటిష్టపరుచుకుంటే మరి ఇలాంటి దొంగతనాలకి ఆస్కారం ఉండదు. కాబట్టి ఆ దిశలో ప్రజలు, పోలీసులు అవగాహనతో ఉండి ఇలాంటి చర్యల్ని అరికట్టొచ్చని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మంచి వార్తను ప్రచురించారు. అంతేవిధంగా ఇంకో వార్త తీసుకుంటే, అమెజాన్ కంపెనీ ఇంటర్న్షిప్కు ఎంపికైన సెంటాన్స్ విద్యార్థిని ఒక వార్తను ప్రచురించారు. ఇది ఒక మంచి విషయం. చీరాల సెంటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చక్కని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఫైనల్ ఇయర్ జరుగుతున్నటువంటి గోపు సింధూజ అనేటువంటి ఫైనల్ ఇయర్ జరుగుతున్న డేటా సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ జరుగుతుంది పాప. అమ్మాయి ఇంటర్న్షిప్ కి 6 నెలల ఇంటర్న్షిప్ కి మన అమెజాన్ కంపెనీకి సెలెక్ట్ అయింది. ఇది కనుక పూర్తి అయితే అమ్మాయి 2025లో బెంగళూరులో అమెజాన్ కంపెనీలో జాబు దాదాపు 1,10,000 రూపాయల నెలకి శాలరీతో అమ్మాయి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వివరాలు కళాశాల యాజమాన్యమైనటువంటి వనమ రామకృష్ణ గారు, లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఇతర సిబ్బంది కలిసి అమ్మాయిని అభినందిస్తూ వచ్చిన ఈ వార్తను ప్రచురించారు. చక్కగా సెంట్రల్ ఇంజనీరింగ్ కాలేజీలో దినదిన ప్రవర్ధమానంగా ఉన్నటువంటి ఈ విద్య పటిష్టపరిచే విధానాన్ని, విద్యార్థులకి ఉద్యోగాలు రావటంలో వాళ్ళు చేస్తున్న కృషిని
తప్పనిసరిగా అభినందించాలి. విద్యార్థులు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ కళాశాల నిబంధనలకు తగ్గట్టుగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవగాహనతో చక్కని చదువుని కనుక ఉన్నట్టయితే ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరో వార్త తీసుకుంటే చోరీపై పురోగతి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అంటూ వార్తను ప్రశ్నించారు. జాండ్రపేటలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ పృథ్వీ నటరాజ్ కుమార్ గారి ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఈ వార్త. ఆయన వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ అయితే ఇంటికి చూడటానికి వెళ్ళినప్పుడు తాళాలు వేసిన ఇంట్లో పగలగొట్టి దొంగతనం జరిగింది. మరి ఇది పక్కా రెక్కి నిర్వహించి దొంగతనం జరిగినట్టుగా పోలీసులు గుర్తించి దొంగతనం జరిగిన విధానాన్ని బట్టి క్లూస్ టీమ్ ద్వారా పరిశీలించి నేరస్తుని గుర్తించిన పోలీసులు అంటూ వచ్చిన ఈ వార్త నిజంగా టెక్నాలజీని కనుక ఉపయోగించుకుంటూ ఈ మధ్య కాలంలో వివిధ కేసులు ట్రేస్ చేస్తున్న పోలీసు వ్యవస్థని ఖచ్చితంగా అభినందించాలి. మరి చోరీ జరిగిన ఒక రోజు కాకముందే దొంగను గుర్తించి మరి త్వరలో ఆయన్ని పట్టుకుంటామంటూ ప్రకటించిన పోలీసులు నిజంగా అభినందనం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ తలుచుకుంటే కాని పని అంటూ దొరకని నేరస్తులు అంటూ ఉండరండి. చక్కని సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి మనం కూడా పోలీసు వారు చెప్పినటువంటి నిబంధనలు వాటిని పాటిస్తే మంచిది. ఇలా ఊరికి వెళ్ళే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు దాని మీద ప్రత్యేక నిఘా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో జరిగిన దొంగతనాల దృష్ట్యా పోలీసులు ఇలాంటి హెచ్చరికలు కూడా మనకు జారీ చేశారు. ఎవరైనా లోన్లీగా ఉండేటువంటి వాళ్ళు ఊరు వదిలిపెట్టి ఇల్లు తాళాలు వేసి ఊరికి వెళ్ళే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ కనుక పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళు ప్రత్యేక శ్రద్ధతో ఇంటిని కాపు కాసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మనం కూడా వీలైనంత వరకు కొంచెం ఆర్థిక స్థితి ఉన్న వాళ్ళు సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకుంటే ఈ పోలీస్ వ్యవస్థకి ఇలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దొంగతనాలు కూడా అంత జరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి చక్కగా పురోగతి దొంగతనం జరిగిన ఒక్క రోజులోనే నిందితులు గుర్తించిన పోలీసులకు అభినందనలు తెలియజేస్తూ చక్కని వార్త. అంతేకాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక వార్తను రాశారు. 23వ తేదీన విద్యుత్ సమస్యలపై అదాలత్ అంటూ ఒక వార్తను ప్రశ్నించారు. ఈ మన చీరాల సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఒకవేళ మీటర్లు పనిచేయకపోవటం, లేదా ఓవర్ కరెంటు బిల్లులు రావటం, మనం కట్టినా కానీ మళ్ళీ పాత బిల్లు యాడ్ అయ్యి రావటం, ఇట్లా సంబంధించి ఏవైతే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి లేదా మన బజార్లో స్తంభం తీసేయాలి, అదే మా బజార్లోకి లైన్ రావాలి, 3 ఫేజ్ పెట్టి చాలా నెలలైంది రావట్లేదు, ఇలాంటి సమస్యలన్నిటికీ అదాలత్ నిర్వహిస్తున్నట్టుగా మన విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇది ఈ నెల 23వ తేదీన కొత్తపేటలో రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో ఈ అదాలత్ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా ఈ 23వ తారీఖున జరిగే ఈ విద్యుత్ అదాలత్లో పాల్గొని పరిష్కరించుకుంటారని తెలియజేస్తూ మంచి వార్తని ప్రచురించారు. ఇక ఇంకో వార్త తీసుకుంటే రైల్వే ప్రగతికి అధికారులు పరిశ్రమించాలి అంటూ ఒక వార్తను ప్రచురించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండర్ కార్యాలయాన్ని ప్రారంభించిన రైల్వే జీఎం అంటూ ఈ వార్త నిన్న మన చీరాల రైల్వే స్టేషన్ ని జీఎం అరుణ్ కుమార్ జైన్ గారు సందర్శించారు. సందర్శించిన ఆర్పిఎఫ్ కమాండర్ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా జరుగుతున్నటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించారు. అదేవిధంగా లోపల దస్త్రాలు పుస్తకాలను కూడా అన్ని రికార్డ్స్ కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి వీలైనంత త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేయడమే కాకుండా గూడూరు టు విజయవాడ సెక్షన్ లో రక్షణ ఏర్పాటులో పాటు వివిధ పనులన్నింటినీ ఎలా జరుగుతుందో పరిశీలించే దశలో రెగ్యులర్ విజిట్ గా చీరాల రైల్వే స్టేషన్ నేను సందర్శించారని చెప్పి మరి ఆయన చెప్తూ ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటిని దృష్టికి తెచ్చినట్టయితే చక్కగా అభివృద్ధి చేసుకుంటూ రైల్వే ప్రగతికి అధికారులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ వచ్చిన ఈ వార్తని మన ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఈనాడులో విస్తరణ సరే పరిహారం మాట ఏంటి అంటూ పతాక శీర్షికలో ఒక వార్తను ప్రచురించారు. ఈ వార్తలో విశ్లేషణ ఏంటంటే మనకి వాడరేవు పిడుగురాళ్ల రోడ్డు అత్యంత వేగవంతంగా మనకి పనులు జరుగుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో. దానివల్ల మన వాడరేవు రూట్లో రోడ్డుకి అటు ఇటు వైపు రియల్ ఎస్టేట్ దందా కూడా బాగా ఈ మధ్య పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడరేవు పిడుగురాళ్ల రహదారి నిర్మాణంలో పొలాలు కోల్పోయిన రైతులు, భూసేకరణ పూర్తయిన నగదు జమ కాక అన్నదాతల అవస్థలు అంటూ వచ్చిన ఈ వార్త 2023లో వాడరేవు పిడుగురాళ్ల రోడ్డుకి
ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రైతుల దగ్గర పొలాలు సేకరించి వాళ్ళకి త్వరితగతిన ఏవైతే వాళ్ళకి భూమికి సంబంధించిన అమౌంట్ ఉంటాయో అవి జమ చేస్తామని చెప్తూ పూర్తి స్థాయిలో ఇంకా డబ్బులు ఇవ్వకుండానే దాదాపు పనులన్నీ పూర్తి చేసుకున్నారంటూ రైతులు ఆందోళన బాట పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ రెండో దశలో కూడా భూసేకరణ జరుగుతూ ఉంది. మొదటి దశలోనే ఇంకా కొంత డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయి, మళ్ళీ రెండో దశ అంటూ ఇది ఎప్పుడవుతాయి అంటూ త్వరితగతిన ప్రభుత్వం ఈ డబ్బులు తమకి జమేయాలంటూ రైతులు పచ్చూరు, ఉప్పుటూరు, తిమ్మరాజుపాలెం, అన్నంబొట్లవారిపాలెం, చెన్నుబొట్లవారిపాలెం, బోడవాడ గ్రామం పరిధిలో కేవలం గ్రామ సభలతో పని పూర్తిగా ఇచ్చారంటూ రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రకటించారు, భూమి తీసుకున్నారు, పనులు జరుగుతున్నాయి, డబ్బులు మాత్రం రాలేదంటూ కొంతమంది రైతులు ఆందోళన పరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ గారు అధికారులని ఆగ్రహించి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపుగా గర్నెపూడి రెవెన్యూ పరిధిలో 63 ఎకరాల మంది రైతులకి ఎకరానికి 4,19,000 లెక్కన ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ద్వారా 3,30,000 చొప్పున పరిహారం అందించడం జరిగింది. ఉప్పుటూరు పరిధిలో 93 మందికి 15 ఎకరాల 70 సెంట్ల భూమిని తీసుకుంటే ఎకరానికి 4 లక్షల చొప్పున ఇచ్చేసాము. రెండో దశలో 5 గ్రామాలకు సంబంధించిన 75 మంది రైతులు 18 ఎకరాల 26 సెంట్లు సేకరించి వాళ్ళకి ఇంకా డబ్బు రాలేదు, అవార్డు అయ్యింది, రావాలని చెప్తున్నారు. కాబట్టి ఇచ్చిన దాని గురించి ఎవరు అడగట్లేదండి, ఇవ్వని దాని గురించి రైతులు ఆందోళన పడుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరితగతిన రైతులు ఉన్న భూమిని నమ్ముకొని బతికే రైతులు ఉంటారు, వాటికి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వానికి సహకరించి భూములు ఇచ్చిన రైతులకి జాప్యం లేకుండా డబ్బులు కనుక అందజేసినట్టయితే వాళ్ళ యొక్క ఇబ్బందులకి గురి కాకుండా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరో వార్తకి వెళ్తే ఈనాడులో కొత్త భవనం పూర్తి కాదు, పాతది పనికిరాదంటూ అద్దెకి నియోజకవర్గం కోరిసిపాడుకు సంబంధించినటువంటి ఒక వార్తని ఇక్కడ ప్రచురించారు. అద్దెకి కోరిసిపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే పిహెచ్సి సెంటర్ ఉందో అది కొత్తది కట్టడం పూర్తయింది, పాతది పెచ్చురుడి పేషెంట్ల పైన పడుతుంది, పేషెంట్లు కూడా రావట్లేదు. చాలా దయనీయమైనటువంటి దశాబ్దాల క్రితం ఎప్పుడో కట్టినటువంటి 30-40 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఈ ప్రభుత్వ వైద్యశాల అవసాన దశలో ఉన్నందుకే కొత్త బిల్డింగ్ కట్టారు. మరి ఆ కొత్త బిల్డింగ్ ఎందుకు ఓపెన్ చేయరు? మరి అదేదో అధికారులు అదేవిధంగా సంబంధిత స్థానిక నాయకులు ఇమ్మీడియట్గా దాన్ని ప్రారంభిస్తే ఎదురుగా క్వార్టర్స్ ఉన్నాయంట, క్వార్టర్స్లో కూడా పిచ్చి చెట్లన్నీ మొలిచి పాములు, విపరీతమైన పాములు, హాస్పిటల్ కోసం వెళ్తే పాములు గెలిచేదైతే ఇంకొకటి అవుతుంది మళ్ళీ. కాబట్టి తక్షణమే శిథిలావస్థలో ఉన్నటువంటి వాటన్నిటిని తొలగించేసి కొత్తగా ప్రారంభానికి సిద్ధమైనటువంటి ఆ పిహెచ్సి సెంటర్ను ప్రారంభించి వైద్య సేవలు అందరూ అందించినట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులు పేషెంట్లు నలుగురు సహకరించి సేవలు అందించేందుకు సంసిద్ధమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ కొత్త భవనం పూర్తి కాదు, పాతది పనికిరాదు అంటూ రాసిన వార్తకి ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి కొత్త పిహెచ్సి సెంటర్ను ఓపెన్ చేయాలని తెలియజేసుకుంటూ మరి ఎత్తిపోతల కాలువ బాగు చేయడంటూ మరో వార్తను ప్రశ్నించారు. ఇది చినగంజాం ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ఒక వార్త. దాదాపు వరి నాటుకునేటువంటి 10 రోజులు వచ్చేసినాయి. అలాగే గుండ్లకమ్మ లాంటి నదులు సాగర కాలువల నీళ్లు వచ్చి అక్కడక్కడ పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ చినగంజాం ఎత్తిపోతల పథకం దాదాపు 500 ఎకరాలు మాగాడి పొలం ఉంది. మరి వాళ్ళు నాట్లకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఎత్తిపోతల పథకం ఏదైతే సిమెంట్ కాలువ ఉందో పగిలిపోయి గందరగోళంగా ఉంది. ఒకవేళ నీళ్లు వచ్చినా ఆయకట్టు దాకా ప్రవహించి భూములకు అందించేటువంటి పరిస్థితి లేదు. తక్షణమే నీళ్లు రాబోయే ముందే రైతులు ఈ వరి నారులు వేసుకోవడం పూర్తి కాక ముందే నీళ్లు అవసరమయ్యే సమయానికి కాలువలు బాగు చేయించి మరి నీళ్లు అందే విధంగా చేస్తే చక్కని ఫలితాలు మన చినగంజామంలో ఉంటాయని తెలియజేసుకుంటూ ఎత్తిపోతల కాలువ బాగు చేయరు అంటూ వచ్చిన వార్తకి అధికారులు స్పందించి తక్షణమే ఈ కాలువను బాగు చేయించాలని కోరుతూ ఉన్నాం. ఇది ఎక్సైజ్ సంబంధించినటువంటి వార్త. 14 మద్యం సీసాల స్వాధీనం. చీరాల ఎక్సైజ్ పోలీసులు నిజంగా అదే పని మీద ఉన్నట్టున్నారు. ఎక్కడెక్కడ అక్రమ మద్యం అమ్ముతున్నారో రోజుకొకరిని అరెస్ట్ చేసి రోజుకి 10-15 బాటిల్ని అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. చీరాల దొండుపాట ప్రాంతంలోని జాలమ్మగుడి సమీపంలో బుధవారం ఎక్సైజ్ పోలీసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మన దొండుబాటలో పులగూర స్వర్ణ ఈశ్వరరావును అదుపులో తీసుకొని ఆయన నుంచి 14 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. రోజు ఒకరిని పట్టుకుంటున్న ఈ అక్రమంగా మద్యం అమ్మే వాళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే డైరెక్ట్గా 100 రూపాయలు వస్తున్నా ఇట్లా అక్రమంగా 5 రూపాయల కోసం పాల్పడి పోలీసులు కేసులు పాలవుతూ ఉంటారు. ఈ మద్యం అమ్మితే ఏం వచ్చిందండి వాళ్ళకి? మనం వస్తే 20 ఈ 14 బాటిల్ అమ్మితే ఒక
ఎంత వస్తుంది? ఒక 500 వస్తుంది. ఈ 500 కోసం పోలీసులు తీసుకెళ్ళి పట్టి ఆ కేసు ఈ కేసు పడితే బయటకు రావడానికి 5,000 అవుతుంది. ఆలోచించండి. మంచి వ్యాపారం చేసుకోండి, చక్కని సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా కుటుంబం కోసం మంచి పనులు చేసుకుని ఇలాంటి అక్రమంగా మద్యం అమ్మి ఇలా కేసులు పాలై భార్యాపిల్లలను అవమానాలు పరచడం ఎందుకు? ఆలోచించుకోండి. ఇకపోతే చీరాల మున్సిపాలిటీ వర్కర్లకు సంబంధించిన ఒక వార్తని ఈనాడు ప్రచురించింది. అక్కడ చేసినా ఇక్కడ పని తప్పదు, అదేవిధంగా ప్రశ్నించితే వేధింపుడు, ఇది చీరాల మున్సిపల్ కార్మికుల దుస్థితి అంటూ ఒక వార్తను రాశారు. వీళ్ళ ఆవేదన ఏంటంటే చీరాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులు వీళ్ళని వాడాల్సిన పనులు కాకుండా మిగతా పనులు కూడా వాడుతున్నారు అనేది ఆవేదనతో కూడిన వార్త. అది ఇప్పుడు స్వీపర్స్ని తీసుకుంటారు వాళ్ళు రోడ్లు చిమ్మటానికి, అదేవిధంగా కార్యాలయాల దగ్గర సిబ్బంది చేయడానికి, స్కూల్ దగ్గర బాగు చేయడానికి, ఇలాంటి సిబ్బందిని అధికారులు ఇళ్లలో పనులకు ఉపయోగించుకుంటున్నారు. సరే, అధికారులకు రెస్పెక్టివ్ మోడ్లో ఒకళ్ళు ఉపయోగిస్తే పర్వాలా. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగులు వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా పనులు చేపిస్తున్నారు. ఒకళ్ళు పని చేయలేదా వాళ్ళకి మస్ట్ వేయకుండా ఆపేసి వాళ్ళ జీతాలు రాకుండా ఆపి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ పారిశుద్ధ్యం పెరిగిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ చిమ్మాల్సిన వాళ్ళని తీసుకెళ్లి అధికారులు ఇళ్లలో పని చేయించుకోవడం వల్ల. కాబట్టి రెస్పెక్టివ్ మోడ్లో గౌరవంతో కొంత పని చేయించుకోవడం అంతవరకు ఓకే, కానీ నిర్బంధంగా ఇప్పుడు పనిచేస్తున్న అధికారులు, గతంలో పనిచేసి వెళ్ళిపోయిన అధికారులు, ఆ అధికారుల ఇళ్లలో బంధువులు, వీళ్ళకి పారిశుద్ధ్యాలు చేయడానికి కాదు కదా మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకుంది. దయచేసి పారిశుద్ధ్య కార్మికుల్ని పారిశుద్ధ్యానికే వాడుతూ అధికారులు పారిశుద్ధ్య కార్మికులన్నంత మాత్రాన పని వాళ్ళగా చూడకుండా వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తూ వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనిస్తే మరి చక్కనే పరిపాలన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అక్కడ పనిచేసినా ఇక్కడ పని తప్పుదని ఇది పత్రికలో వార్త దాకా వచ్చిందంటే ఆ కార్మికులు ఎంత ఆవేదన పడి ఉంటారో, వాళ్ళ ఆవేదనని ఈ జర్నలిస్టు ఎంత తీవ్రంగా తీసుకుంటారో ఆలోచించండి. మరి ఇలాంటి దుస్థితిని అధికారులు, కమిషనర్ గారు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ, ఇక సాక్షి పేపర్ తీసుకుంటే ఆశలన్నీ కడలిపోవాలంటూ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక వార్తని రాశారు. నేడు అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా చక్కని వార్తని ఆశలన్నీ కడలిపోవాలి అనే టైటిల్తో రాసిన సాక్షి విశ్లేషణలోకి వెళ్తే, ఈ మత్స్యకారులకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 దాకా చేపల వేట ఆపేస్తారు. ఎందుకంటే గుడ్డు పిల్లలుగా ఆవిర్భవించేటువంటి సమయం కాబట్టి కొద్ది నెలల పాటు, ఒక ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు వేటను ఆపేస్తారు. ఈ వేట కాలంలో మత్స్యకారులకి వాళ్ళ యొక్క సముద్రంలో వేట నిషేధం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క వృత్తి కోసం గవర్నమెంట్ కొంత గ్రాంట్ని ఇచ్చే పరిస్థితి. ఎన్నికల ముందు అలవిగాని హామీలతో కప్పిపుచ్చిన చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం వేట నిషేధం పూర్తి అయిన 5 నెలలు దాటినా భరోసా సాయం అందనటువంటి వైనం, 5 ఏళ్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వైఎస్ ప్రభుత్వం అంటూ ఇక్కడ సాక్షి పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అయితే సాక్షి ప్రచురించింది అనేదాన్ని మనం పక్కన పెడితే, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చీరాలు వచ్చినప్పుడు మత్స్యకారులు అంటే నాకు చాలా ప్రాణం, మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చే ఇవి చెలవు నేను 20,000 ఇస్తానంటూ ఆయన ఇక్కడ ప్రకటించి వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా 2024 జూన్లో ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భృతి ఏదైతే ఉందో ఇంతవరకు ఇవ్వాల. దాదాపు 53,000 మంది మత్స్యకారులు ఉన్నారు మనకి. మన చీరాల, పచ్చూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, వేమూరు తదితర ప్రాంతాల్లో 53,000 మంది మత్స్యకారులు ఉంటే అందులో వేటకు వెళ్లే వాళ్ళు 16,500 మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ అధికారులు సర్వే చేసి వీళ్ళలో మత్స్యకార భరోసాకు ఎంపికైన వాళ్ళు 12,350 మంది ఉన్నారు. వీళ్ళలో 10,500 మందికే అర్హులుగా గుర్తించింది గవర్నమెంట్. చూడండి ఎంత దశలో వారి చివరికి 10,500 మంది ఇస్తే 10,500 మందికి 20,000 రూపాయల చొప్పున 25 కోట్లు చెల్లించాలి. కానీ జూన్ అయిపోయి దాదాపు 5 నెలలు గడుస్తున్నా, 6 నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ప్రభుత్వం ఆ గ్రాంట్ రిలీజ్ చేయలేదు. మరి మత్స్యకారుల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవస్థను దృష్టిలో పెట్టుకొని వేట సాగితేనే వాళ్ళ జీవితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన ఈ మత్స్యకార దినోత్సవ సందర్భంగా అయిన ప్రభుత్వం దాన్ని ప్రకటించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ మత్స్యకారులకు సంబంధించిన డీజిల్ కూడా సబ్సిడీ రావట్లేదని చెప్పి కొంతమంది ఆవేదన చెందుతున్నారు. ఈ సబ్సిడీ కొంతమందికి ఇస్తున్నారు, అది కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. కాబట్టి 9 లీటర్లకి పెంచుతూ దాదాపు 9 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు డీజిల్ సబ్సిడీ. అది 15 రూపాయలకి పెంచి దాదాపు 500 లీటర్లుగా ఇవ్వాలని చెప్పి ఈ మత్స్యకారులు కోరుకుంటున్నారు. మరి ఈ మత్స్యకార సమస్యలు ఏవైతే ఉన్నాయో
ప్రభుత్వం తక్షణమే ఒక కమిటీ వేసి వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వడమే కాకుండా వీళ్ళ సబ్సిడీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి వాళ్ళకు అనువుగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సాక్షిలో ఇంకో వార్త తీసుకుంటే పట్టాలు ఇచ్చారు ఖాళీ చేయమంటున్నారంటూ ఒక వార్త. ఇది బల్లికురవకు సంబంధించినటువంటి ఒక వార్త. అద్దెకి నియోజకవర్గం బల్లికురవలో గిరిజనులకు గతంలో ప్రభుత్వం నివేశ స్థలాలు ఇచ్చింది. ఈ నివేశ స్థలాలు ఇవి వాటిలో పక్కా ఇల్లు కూడా కట్టేసుకున్నారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు అద్దంకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త సత్య నరేంద్ర కుమార్ అనే ఆయన ఈ 10 ఎకరాలు భూమి కొనుగోలు చేసి కోర్టులు వేసి ఆయన ఆర్డర్ తెచ్చుకున్నారు, ఇది నాది ఖాళీ చేయమని. అధికారులు కూడా ఖాళీ చేయమంటున్నారు. అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? 35 కుటుంబాలు ఇల్లు కట్టుకొని ఉంటున్న ఈ భూమి సర్వే నెంబరు 36, 37లో దాదాపు 30 ఏళ్ళుగా ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. 30 ఏళ్ళుగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నటువంటి ఈ గిరిజనుల్ని ఇప్పుడు ఎవరో ఒక వ్యాపారవేత్త 10 ఎకరాలు కొన్నారు. ఆ 10 ఎకరాలులోనే ఈ గిరిజనులు ఉండేటువంటి స్థలం కూడా ఉంది, అర్జెంటుగా ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తే అమాయకులైనటువంటి గిరిజనులు ఎటు వెళ్తారండి? నిన్ననే కలెక్టర్ గారు గిరిజనుల్ని అడుగడుగున ఆదుకుంటాం, వాళ్ళకి వసూలు చేస్తామంటే ఈపుడుపాలెం స్టేట్ కట్లో ఉన్నటువంటి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని, తక్షణమే వాళ్ళకి నివేశ స్థలాలు ఇవ్వాలని ప్రకటించిన కలెక్టర్ గారి దృష్టికి ఈ వార్త వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ గిరిజనులకి న్యాయం జరగాలి. అదేవిధంగా వాళ్ళకి ఎందుకు అప్పుడు పట్టాలు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది, ఇల్లు ఎందుకు కట్టించింది, వేరే ప్రైవేట్ ల్యాండ్ లో ఉందంటూ అతను కోర్టులో ఆర్డర్ ఎలా తెచ్చాడు, ఈ వివరాలన్నీ అధికారులు పరిశీలించి ఆ 30 కుటుంబాల బల్లికురవ గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా సాక్షిలో మరో వార్త రాశారు, ప్రభుత్వాన్ని నిరసిస్తూ కూటమి రాకతో అభివృద్ధి శూన్యం అంటూ ఒక వార్త రాశారు. నియోజకవర్గంలో 85 సచివాలయాలు ఏర్పాటు, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, కూటమి ప్రభుత్వంలో సచివాలయాల వ్యవస్థ నిర్వీర్యం, అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణ పనులు అంటూ అద్దంకి నియోజకవర్గంలో ఏవైతే కన్స్ట్రక్షన్ రేంజ్ లో నిర్మాణ దశలో ఆగిపోయిన ప్రభుత్వ భవనాల గురించి ఈ వార్తలు రాశారు. దీంట్లో పత్తూరులో ఆర్పీకే భవనం, అదేవిధంగా ఉప్పుమాగులూరులో ఆర్పీకే భవనం, తుది దశలో చివరి దశలో ఉన్నటువంటి అంబడిపూడి సచివాలయం, అదేవిధంగా కొణిదెలలో ఆర్బీకే మరియు సచివాలయం బిల్డింగ్లు, వీటన్నింటి ఫోటోలతో వార్త రాస్తూ మరి గడిచిన ప్రభుత్వం తన పరిపాలన విధానంలో భాగంగా ఇలాంటి ప్రభుత్వ సంబంధించినటువంటి భవన నిర్మాణాలు చేపట్టింది. ఈ భవన నిర్మాణాలన్నీ తుది దశలో ఉన్నాయి, వాటి బిల్లులు ఆగిపోయినాయి. కొత్త ప్రభుత్వంలోనే వాటి బిల్లులు ఆగిపోయినాయి. మరి ఆ బిల్లులను త్వరితగతిన పూర్తి చేసి ఆ భవనాలని పూర్తి చేయించి ప్రారంభిస్తే సంబంధించిన కార్యకలాపాలను అందులో సాగుతా ప్రజలకి సౌలభ్యంగా ఉంటుందని తెలియజేస్తూ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఎక్కువైనాయండి. ఇలాంటి దుశ్చర్యలకి కారణం కక్షపూరిత రాజకీయాలే. గతంలో వైసీపీ ప్రభుత్వం వల్ల టీడీపీ వాళ్ళు చేసిన పనులు బిల్లులు ఆపింది, అదే బాడీని ఇప్పుడు బిల్లు కొనసాగిస్తున్నట్టుగా ఉంది. దానికి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని నిరసించారు కదా, మళ్ళీ అదే బాడీని మనం పోతే మనల్ని కూడా నిరసిస్తారు కదా. ఆలోచించి సంబంధిత రాజకీయ నాయకులు తక్షణమే ప్రభుత్వంతో చర్యలు జరిపి ఈ నిర్మాణ దశలో పూర్తయిన దశలో ఉన్న బిల్డింగ్లన్నింటినీ పూర్తి చేసి మరి వీటిని ఉపయోగంలో కరోనాకు తేవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరో వార్త తీసుకుంటే ఉద్దేశపూర్వకంగానే తొలగింపు యత్నం అంటూ ఒక వార్త వచ్చింది. మన చీరాల గర్ల్స్ హై స్కూల్లో ఈ వంట పని చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఆమె ఉద్యోగం నుంచి నన్ను అనవసరంగా తీసేస్తున్నారంటూ సూసైడ్కి అటెంప్ట్ చేసింది. ఆమె తరఫున సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి గారు నిన్న ఏరియా హాస్పిటల్కి వచ్చి ఆమెను పరిశీలించి వివరాలు సేకరించారు. అంతేకాకుండా ఆమెపై ఎలాంటి రిమార్క్ కూడా లేదు, కేవలం హెచ్ఎం తమకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకోవడం కోసమే ఈ అమ్మాయి మీద నెపం వేసి అమ్మాయిని ఇబ్బంది గురి చేసి ఉద్యోగాలు తొలగించారంటూ ఈ వార్త రాశారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు విద్యార్థులతోటి అదేవిధంగా మిగతా సిబ్బందితో కూడా మాట్లాడి ఈ ఎవరైతే ఈ కాగితాల పుష్పలత అనేటువంటి ఈ వంట పని చేసేటువంటి ఆమె యొక్క వివరాలన్నీ తెలుసుకొని ఆమె తప్పేం లేదు, కక్ష సాధింపుతోటే ఈ ఉద్యోగాన్ని తొలగించారంటూ ఒక నివేదికను ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకొని చక్కగా పనిచేసే వాళ్ళని పనిచేయని వాళ్ళని అధికారులకి విన్నవిస్తే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి దీంట్లో నిజాలు కమిషనర్ గారి ఎంక్వైరీ చేసి చక్కని విధానానికి నాంది పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం. రేపటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ మీకు సంబంధించినటువంటి ఏదైనా వార్తలు మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ని
కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. రేపటి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో కలుద్దాం. నమస్తే. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.